ప్రస్తుతం ఏదైతే మందకృష్ణ మాదిగ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో దాంట్లో భాగంగా రాంపూర్ సాయి మనతో పాటు ఉన్నారు. ఒకసారి అలా అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, మీ అంటే ఈ సభ మీద మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటన్నా, ఈ డప్పు అనేది మాదిగోళ్ళ సాంస్కృతిక ఆయుధం. ఈ సాంస్కృతిక ఆయుధాన్ని రేపు ఈ ఒక్క ఆయుధాన్ని 1,00,000 ఆయుధాలుగా తయారు చేసి రేపు జరగబోయే సభలో ఈ డప్పు ద్వారా, మా పాట ద్వారా, మాట ద్వారా మా యొక్క ప్రదర్శనని మేము ఇవ్వబోతున్నాము. దాని ద్వారా మా నిజామాబాద్ నుంచి మా తరపున, మా బృందం తరపున, నా తరపున మేము కూడా కొన్ని వేల డప్పులను మా వెనకాల వేసుకొని వస్తామని మేము తెలియజేస్తున్నాం. ఓకే, అంటే మీరు పోరాటం చేయబోతున్నారా, లేదంటే ప్రభుత్వం మీకు ఆల్రెడీ సానుకూలంగా ఉంది, ఇంకా దేనికి ఈ డప్పుల ప్రదర్శన? డప్పుల ప్రదర్శన అంటే ఇందాక మా గౌరవనీయులు మందకృష్ణ మాది గారు చెప్పారు, ఇదంతా అయిపోయింది, మనం ఈ చివరి దశలో ఉన్నాం కాబట్టి ఇక్కడ గనక మనం వెనకడిగేస్తే మనము శక్తిని కోల్పోయినట్టయితాం. మనం చూపించుకోవడానికి మాత్రమే ఈ సభను పెడుతున్నామని చెప్పి మీకు పోరాటం కాదు ఇది. మా హక్కు, మా వాట మాకు కావాలనేదే మా ఉద్దేశం. మీ హక్కు మీకు కావాలనే మీ ఉద్దేశం. కానీ మాలలు కూడా ఏమంటా ఉన్నారంటే ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతాం, ఏదైతే వర్గీకరణ ఉందో న్యాయబద్ధమైన వర్గీకరణకు మేము మద్దతు తెలుపుతాం, కానీ ఇది క్రిమి లేయర్ అనేది ఉంది కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఏది ఉన్నా కానీ జరగదు, కంపల్సరీ ఖచ్చితంగా వర్గీకరణ జరుగుతుంది. ఎందుకంటే ఇది ధర్మం, మాది ధర్మ యుద్ధం, వాళ్ళది అధర్మ యుద్ధం. అధర్మ యుద్ధం ఎప్పుడైనా చరిత్రలో చూసుకుంటే ఎక్కడైనా ఓడిపోయింది. మాది ధర్మ యుద్ధం కాబట్టి మేము గెలుస్తాం, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతాం. ఇదే బీజేపీ గతంలో పార్లమెంట్ సాక్షిగా వర్గీకరణ చేయడం కుదరదు అని చెప్పేసి కొట్టివేసినటువంటి అంశాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా ముంగరికి తీసుకొచ్చి కేవలం మాలల పైన కావచ్చు, మరికొంతమంది మాదిగలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేవలం రిజర్వేషన్ను హాని కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ. కుట్రలో భాగమే మందకృష్ణ మాదిగ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు చెప్తాం. అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఆ లక్ష్యం కోసం ఏ పార్టీనైనా కలుస్తాం, ఏ పార్టీతోనైనా పోతాం. ఎందుకంటే మాకు మద్దతు ఇచ్చే పార్టీ కోసం మేము ఖచ్చితంగా పార్టీకి సపోర్ట్ చేస్తాం, దాంట్లో తప్పు లేదు. మాకు కావాల్సింది మాది ఒకటే లక్ష్యం, ఎస్సీ వర్గీకరణ మాత్రమే. దానికోసం మేము ఎవరికైనా సానుకూలంగా ఉంటాం. ఓకే, ఇప్పుడు మీరు కవి అన్న కవి మీరు అంటే చాలా మంది ఏదో ఒక రకంగా ప్రదర్శించారుగా, మీరేమన్నా మాటలు రాసుకొచ్చారా మీ ఏదైతే ప్రదర్శించబోయేటువంటి కార్యక్రమానికి? ఇంకా మేము అలాంటిది ఏం నిర్మాణం చేయలేదు. మేము ఇంకా నిజామాబాద్లో ఇంకా నిర్మాణం చేసేది ఉన్నది, ఇంకా మేము చేసుకోలేదు. ఈ సభ ద్వారా, ఈ మీటింగ్ ద్వారా, ఈ ప్రెస్ క్లబ్ అయిన తర్వాత మేము అక్కడ నిర్మాణం చేసుకుంటాం. కాబట్టి త్వరలో మా పాటలు, మా ఆటలు ఖచ్చితంగా వినిపిస్తాం. నేను కవిని, రచయితను, సింగర్ని. రేపు పొద్దుగాల మేము కూడా మా నిజామాబాద్ నుంచి చాలా పాటలు ముందుకు తెస్తాం. ఓకే, ఒక పాట పాడానన్న, ఏది మీరు మీ ఏదైతే జరగబోతున్నట్టు సభ కావచ్చు, మీరు రాసుకున్నటువంటి ఇప్పటి వరకు రాసుకున్న పాట ఏదైనా పాడచ్చు అంటే మా తమ్ముడు ఆ పాట వినిపిస్తాడు, మహేందర్. మాదిగోళ్ళం మేము మాదిగోళ్ళం, మంచినే నమ్ముకున్న మంచి వాళ్ళం. మాదిగోళ్ళం మేము మాదిగోళ్ళం, మంచినే నమ్ముకున్న మంచి వాళ్ళం. మాదిగోళ్ళం మేము మాదిగోళ్ళం, మంచినే నమ్ముకున్న మాదిగోళ్ళం. మాదిగోళ్ళం మేము మాదిగోళ్ళం, మంచినే నమ్ముకున్న మాదిగోళ్ళం. ఇట్లా ఎన్నో చరిత్రలు చెప్పుకుంటూ, ఎన్నో పాటలు పాడుకుంటూ ఖచ్చితంగా రియాలిటీ వైపు ఉన్నాం, న్యాయం వైపు ఉన్నాం. మా పోరాటం 100% గెలుతాయని చెప్పని కోరుకుంటూ నేను రాసినటువంటి పాట, దన్న దన్న వచ్చేటి ధన వచ్చేటి దప్పులెవరియే బావ, దప్పులెవరియే బావ, ధన వచ్చేటి దప్పులెవరియే బావ, దప్పులెవరియే బావ. అంటే కొత్త కోణంలో రాసినాం. యూట్యూబ్లో కూడా ఇట్లాంటి పాటలు ఎక్కువ వింటారు కాబట్టి మా సాహిత్యాన్ని కూడా అటువైపున మనం చేరేయాలని చెప్పని బావ మరదల వరుస పెట్టి రాసినాం. ధన వచ్చేటి వచ్చేటి దప్పులెవరియే బావ, దప్పులెవరియే బావ, ధన వచ్చేటి దప్పులెవరియే బావ, దప్పులెవరియే బావ. ఆ దప్పులెవరి అంటే మాదిగోళ్ళయే పిల్ల, మంచి వాళ్ళయే పిల్ల. ఆ దప్పులెవరి అంటే మాదిగోళ్ళయే పిల్ల, మంచి వాళ్ళయే పిల్ల. గల్లు గల్లు నచ్చేటి గజ్జలెవరియే బావ, గజ్జలెవరియే బావ, గల్లు గల్లు నచ్చేటి గజ్జలెవరియే బావ, గజ్జలెవరియే బావ, గల్లు గల్లు నచ్చేటి గజ్జలెవరియే బావ, గజ్జలెవరియే బావ, గల్లు గల్లు నచ్చేటి గజ్జలెవరియే బావ, గజ్జలెవరియే బావ. ఆ గజ్జలెవరి అంటే పాటగాళ్ళయే పిల్ల, ఆటగాళ్ళయే పిల్ల. ఆ గజ్జలెవరి అంటే ఆటగాళ్ళయే పిల్ల, పాటగాళ్ళయే
పిల్ల. ఇట్లా మా చరిత్రను వివరిస్తూ చివరికి ఈ దేశాన్ని ఏలేది కూడా మేమే అని చెప్పని ఈ పాట లక్ష్యం ఉంటుంది. అది త్వరలో యూట్యూబ్లో రిలీజ్ కావడానికి రెడీగా అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.